నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేసిన అభివృద్ధిని చూసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. 1వ డివిజన్లో ఎంపీ భరత్ మార్గాని భరత్రాం పర్యటన. 8-9 తేదీల్లో వైఎస్ షర్మిలారెడ్డి బస్సు యాత్ర. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ వెల్లడి. అభివృద్ధి ముసుగులో ఎంపీ భరత్ వ్యాపారం. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరుకి అభినందనల వెల్లువ. పూల వర్షం కురిపించిన ఆర్ఎస్పేట గ్రామస్తులు. మిడ్ డే మీల్ కార్మికులకు 10,000 వేతనం ఇవ్వాలి. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా. ఎంపీగా రాజమండ్రి నగర అభివృద్ధికి ఈ 5 ఏళ్ల కాలంలో శక్తి వంచన లేకుండా నిరంతరం కష్టపడ్డారని, చేసిన కృషిని గుర్తించి నగరానికి ఎమ్మెల్యేగా గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ చీఫ్ విప్, పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రాం ప్రజలను విజ్ఞప్తి చేశారు. నగరంలోని 1వ డివిజన్ లాలా చెరువు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ బత్తిన నగర్ నుంచి మంగళవారం ఎంపీ పర్యటించారు. చేసిన అభివృద్ధిని చూసి మీరు తీర్పునివ్వాలని ఆ వార్డు ప్రజలను అభ్యర్థించారు. పార్టీ శ్రేణులు పెద్దలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి మరీ ప్రజలతో ముచ్చటించారు. సమస్యలేమైనా ఉన్నాయా, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తమకు ప్రభుత్వ పరంగా అన్ని సక్రమంగా అందుతున్నాయని లబ్ధిదారులు ఎంతో సంతోషంగా చెప్పారు. నగరంలో చేసిన అభివృద్ధి పనులు బాగున్నాయా లేదా అని ఎంపీ అడిగారు. మీ వార్డులో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అందరి సహకారం ఆశీస్సులతో ఎంపీ అయ్యానని, పెద్ద పల్లెటూరుగా ఉన్న రాజమండ్రిని అందమైన నగరంగా అభివృద్ధి చేశారని చెప్పారు. బత్తిన నగర్లో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన టేకుమూడి అర్జున్రావు, టేకుమూడి సూరిబాబు, ఎంపీ భరత్ చేసిన అభివృద్ధి, జగన్ చేస్తున్న ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంపీ భరత్ సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, వైసీపీ ఇన్ఛార్జ్ ముప్పన ప్రభాకర్, నక్కెళ్ల బాబురావు, పూలపల్లి చక్రవర్తి, చెక్క నవీన్, అనురాధ, చొల్లంగి, ఏడుకొండలు, శరత్, రాజేష్, కండ్రేగుల తిమూర్తులు, పంపన ధనరాజు, కరీంఖాన్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 1వ వార్డు బత్తిన నగర్లో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ ప్రతి గడప దగ్గరికి కూడా వెళ్తూ ప్రజలను అందరినీ కూడా నేరుగా కలుసుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో మనకి ఎంత మంచి కార్యక్రమాలు జరిగినాయి, మీ కుటుంబంలో లబ్ధి చేకూరిందా లేదా, ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రతి ఓటర్ని కూడా కలుస్తూ ఉన్నాము. వాళ్ళ దగ్గర నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. జగనన్న వచ్చాకే మాకు ఇంటి స్థలం వచ్చిందని కానీ, జగనన్న వచ్చాకే మాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, పెన్షన్ 3,000 అందుకుంటున్నామని అబాతాతలు చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల నుంచి వచ్చే స్పందన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఓటర్స్ దగ్గర నుంచి ఎవరెవరికి ఏమేమి బెనిఫిషరీస్ వస్తున్నాయి ఇవన్నీ లిస్ట్ తీసుకొని, మేము ప్రభుత్వంలోకి వస్తే అమ్మఒడి 3కి ఇస్తాము, మేము ప్రభుత్వంలోకి వస్తే ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఇస్తాము, ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్కీములు ఇంప్లిమెంట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కాదు కదా, దేశ బడ్జెట్ కూడా సరిపోతుంది. ఆ రకంగా అధికార పీఠం ఎక్కడం గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. సో దాంట్లో భాగంగా వీళ్ళు ఐవీఆర్ఎస్ కాల్స్ అంట, ప్రతి ఇంటింటికి వాట్సాప్ మెసేజ్లు అంట. అసలు డేటా కలెక్ట్ చేసి అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారండి? ఇప్పుడేమో తీసుకుని వచ్చి మాకు ఈ డేటా కావాలి, ఆ డేటా కావాలని చెప్పి మీరు లెటర్లు పెడతారా? ఒకటి ప్రజలను కూడా ఒకసారి అర్థం చేసుకోండి. 15 సంవత్సరాలు వాళ్ళు మేయర్లు చేశారు. రాజమండ్రిని ఏం చేశారండి, ఏం అభివృద్ధి చేశారు? ఈ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఎప్పుడూ చేయలేని స్కీమ్లు ఇప్పుడు జగనన్నను చూసి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి అమ్మఒడి, 3 ఉంటే 3కి అమ్మఒడి అంటాడు, 3 సిలిండర్లు అంటాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు లేవు. ఈ నెల 8-9 తేదీల్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గోదావరి జిల్లాల్లో బస్సు యాత్ర చేస్తున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉభయ గోదావరి జిల్లాల పర్యవేక్షకురాలు శంకర పద్మశ్రీ చెప్పారు. 7న బాపట్లలో యాత్ర ప్రారంభించి 8వ తేదీ సాయంత్రం ఏలూరు జిల్లా దెందులూరులో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు.
స్థానిక కోర్లమ్మపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం కొవ్వూరులో రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొంటారని, సాయంత్రం కాకినాడ జిల్లా తునిలో రోడ్ షో బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, ఇండియా కూటమి పార్టీల శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తొలివిడగా చేస్తున్న యాత్రలో గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా తండ్రి ఆశయాల మేరకు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ నాయకులు అపహాస్యం చేస్తూ అవమానకరంగా విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని పాదయాత్ర చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ 4.5 ఏళ్లుగా ప్రజలకు ముఖం చాటేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి, రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి సుబ్బారావు, బోడా వెంకట్, తాళ్లూరి విజయ్ కుమార్, చిన్న మురళీకృష్ణ, డాక్టర్ వైఏ వడయార్, పిసిసి సభ్యులు గడ్డం సాయిబాబా, ఏఐసిసి సభ్యులు మహమ్మద్ అమర్జహా బేగం, జిల్లా మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్, రఫీవుల్లా బేగ్, పట్నాల శ్రీనివాస్, నరబట్టి శ్యామ్, మట్టా శివకుమార్ గౌడ్, కాకర్ల హరిబాబు, మోతూరి శారద, కాటం రవి, జేటీ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు రోడ్ షో మరియు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 9వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు రచ్చబండ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి గురించి మాట్లాడటం జరుగుతుంది. దాని తర్వాత 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గంలో రోడ్ షో మరియు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. మీ ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరినీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, అదేవిధంగా ఇండియా అలయన్స్ పార్టీలు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా దిగ్విజయం చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాసులకు కక్కుర్తిపడి కమిషన్లకు అలవాటు పడిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారనే ముసుగులో తెలివైన విధంగా వ్యాపారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. స్థానిక జేఎన్ రోడ్ వెంకటేశ్వర నగర్లోని వాకర్స్ పార్క్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్య మైదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. చారిత్రాత్మక సభలు, సమావేశాలకు అది నిలయమన్నారు. అటువంటి ప్రాధాన్యత కలిగిన మైదానంలో బ్లేడ్ బ్యాచ్లు ఉన్నారు, గంజాయి వారు ఉన్నారు, అల్లరు చిల్లరుగా తిరిగేవారు అక్కడ సంచరిస్తున్నారు అంటూ ఆ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ భరత్రాం అన్నారు. దీన్ని బట్టి చూస్తే అతని అసమర్థతను ఒప్పుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. అటువంటి వారు ఆ ప్రాంతంలో ఉంటే అధికారంలో ఉన్న ఎంపీ భరత్రాం నియంత్రించి ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు. ఓపెన్ ఆడిటోరియం స్క్రీన్ ఏర్పాటు చేశామో అనడంలో సిగ్గు లేదా అని ప్రశ్నించారు. ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టుకోవాలి అన్న నగర ప్రజలకు ఉన్న ఏకైక ప్రాంగణం అదొకటేనని అన్నారు. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, ఇంటిలో ఉన్న స్మార్ట్ టీవీలకే అన్ని సినిమాలు క్షణాల్లో వచ్చేస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతమంది సినిమా హాళ్లకు వెళ్లి సినిమాలు చేస్తున్నామని నగర ప్రజలను అడిగారు. ఇటువంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్య మైదానంలో 5 కోట్లతో అభివృద్ధి చేసి స్క్రీన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్పష్టంగా చెప్తా ఉన్నాం, కాసులకి కక్కుర్తిపడి, కమిషన్లకి అలవాటు పడి అభివృద్ధి అనే కోణంలోనే వ్యాపారం చేస్తూ ఉన్నాడు భరత్రాం. మళ్ళా చెప్తా ఉన్నాం, కాసులకి కక్కుర్తిపడి, కమిషన్లకి అలవాటు పడి అభివృద్ధి అనే ముసుగులో వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని కూడా ఇలాగే స్టేడియంలు కడతానంటే అఖిలపక్ష పార్టీలు, విద్యార్థినులు అందరూ కలిపి ఉద్యమించి ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి కృషి చేశాం. సుబ్రహ్మణ్య మైదానాన్ని అలాగే చేసేశారు. 5 కోట్లు ఏముందని 5 కోట్లకి అక్కడ పని? లాలా చెరువులోనే ఉన్న ఆ చిన్నపాటి గ్రౌండ్ను కూడా అలాగే పాడు చేశారు. ఇప్పుడు రాజమండ్రిలోని ఏ ఒక్క సమావేశం పెట్టాలన్నా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పెట్టుకుంటారు? అన్ని మార్గాలు
మార్గాని ఎస్టేట్స్కి. ప్రజలారా గమనించండి, రేపటి రోజున మనం ఏ కార్యక్రమం చేయాలన్నా అన్ని మార్గాలు మార్గాని ఎస్టేట్స్ వైపు. అభివృద్ధి కాదు, తెలివైన వ్యాపారస్తుడి ఆలోచన అది. చాలా తెలివిగా వ్యాపారం చేశాడు. అక్కడ ఏ విధంగా కూడా ఎవరికి ఒక అపనమ్మకం రాకూడదని, నచ్చకపోతే చెప్పండి, నా సొంత డబ్బులతో తీసేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా నియమితులైన డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక తిలక్ రోడ్లో ఉన్న ఆయన కార్యాలయానికి తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండల పరిధిలోని ఆర్ఎస్పేట గ్రామస్తులు 2 బస్సుల్లో స్థానిక తిలక్ రోడ్లో ఉన్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయానికి తరలివచ్చారు. బాదిరెడ్డి భీమేశ్వరరావు, ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, కార్యకర్తలు విచ్చేసి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులపై పూల వర్షం కురిపించారు. భారీ గజమాలను అలంకరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. గూడూరి శ్రీనివాస్ కు రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ఆర్ఎస్పేట నుంచి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం నుంచి ఆయనను ఖచ్చితంగా గెలిపించుకోవడంతో పాటు జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు పార్టీ కార్యకర్తలుగా కృషి చేస్తామని ప్రకటించారు. వారి విజ్ఞప్తిని మన్నించిన గూడూరి శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఆర్ఎస్పేట నుంచే ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తనపై ఇంతటి అభిమానం చూపిస్తున్న అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, ఆర్ఎస్పేట గ్రామస్తులు, వైడిఆర్ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ రేలంగి వీరవెంకట సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు కొల్లేపల్లి శేషయ్య, కొండేటి భీమారావు, మింది నాగేంద్ర, కడలి వెంకటేశ్వరరావు, రాజమెళ్లి, అంగాడ సత్యప్రియ, మార్కాని చట్టిబాబు, వేముల యేసుబాబు, రేలంగి సత్యనారాయణ, గుత్తుల భాస్కర్, పాణింగి శ్రీనివాస్ తదితరులు గూడూరికి శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో దూరం నుంచి కష్టపడి నన్ను అభినందించడానికి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మీ అభిమానం చాలా కొనలేనిది. మీ అభిమానం ఎప్పుడు నా మీద చూపించాలని చెప్పి, కొనసాగిస్తానని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఈ ప్రచారం మీ గ్రామం నుంచే నేను మొదలు పెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి మీ అభిమానానికి చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ, అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఆర్ఎస్పేట గ్రామం వైడిఆర్ యూత్ మేము పార్టీ కోసం, అలాగే గూడూరి శ్రీనివాసరావు గారికి మన ఎంపీ సీట్ ఇచ్చారన్న సంగతి తెలిసిన తర్వాత కట్టుకొని మా ఆడవారు అలాగే మేము కార్యకర్తలు అంతా కలిపి మనం వెళ్ళి సార్ని కలాలే అన్న ఉద్దేశంతో ఫస్ట్ ప్రిఫరెన్స్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి మా ఆడవారి కోరిక మేరకు మేమంతా కలిపి ఒక 65 మంది 2 బస్సులతోటి మాకు తగినంత రీతిలో, మేము అనుకున్నంత రీతిలో డాక్టర్ గారిని ఉత్సాహపరచాలన్న ఉద్దేశంతో ఇంతవరకు వచ్చి మా ఆహ్వానానికి అయినా కూడా స్వాగతం పలికి మా ముందుకు వచ్చి మీరు అనుకున్న పరంగా పార్టీ కానీ మీకు కానీ అన్ని విధాలా నేను తోడుగా ఉంటానని, మీరు వచ్చిన ఈ గుర్తింపుని నేను పదవిలోకి వచ్చినా రాకపోయినా ఉండకపోయినా మీరు ఉన్నంతసేపు ఆర్ఎస్పేట అంటే నా మనసులో పాతుకుపోయి, నేనే కాకుండా మేడం గారితో కూడా మీరు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా మీకోసం ఆల్వేస్ వెల్కమ్, మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన శ్రీనివాసరావు కూడా మాకు మాట ఇచ్చి మా ఉత్సాహంతో మేము పార్టీ పరంగా అలాగే అనపర్తి నియోజకవర్గంలో డాక్టర్ గారిని కూడా మేము అడిగి మేము సార్ దగ్గరికి వెళ్తామండి, మాకు పర్మిషన్ చెప్పండి అని చెప్పేసి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని కూడా ఒక విన్నది ఇచ్చి తెలుసుకొని మీరు వెళ్ళండి, నేను కూడా మీకు సహకరిస్తాను, మీ ఆర్ఎస్పేట గ్రామం నుంచే నేను మొదలు పెట్టమని చెప్తానని చెప్పేసి ఆయన కూడా మాకు మద్దతు ఇచ్చి పలికారండి. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజమండ్రి కోటగుమ్మం వద్దనున్న డీఈఓ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు 10,000 వేతనం అమలు చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సుందరబాబు, బి రాజులోవా, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిట్టా బేబీ, ఎల్లారీశ్వరి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని గత 20 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వేడివేడిగా రుచికరమైన భోజనం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నిర్వహిస్తున్నారు. అటువంటి వంటతల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ భద్రత లేని చట్టంగా ఉన్నదని, ధరలు విపరీతంగా
పెరుగుతున్న వేతనం మాత్రం 3,000 మాత్రమే ఇస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తగ్గించడం వల్ల ఆర్థిక భారం ఏజెన్సీలపై పడుతుందని, బిల్లులు వేతనాలు సకాలంలో పడకపోవడం వల్ల వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లో మధ్యాహ్నం భోజనం కార్మికులు బలవుతున్నారని, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె అన్నామణి, జిల్లా కోశాధికారి ఎం వెంకటలక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం రాజా, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్ మద్దతు పలికారు. యూనియన్ జిల్లా కోశాధికారి రాజకుమారి, సభ్యులు టి కుమారి, పి అమ్మాజీ, ఎం రత్నం, పి ధనలక్ష్మి, మాణిక్యం, మస్తాని, ఎం నాగసుబ్బలక్ష్మి, కాళ్ల సత్యవతి, నాగమణి, కుమారి, నాగమణి, అమ్మాజీ పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు గత 20 ఏళ్లుగా పెద్ద ఎత్తున పిల్లలకి వంటలు చేసి పెడుతున్నా సరే వాళ్ళకి కనీసం ఇవాళ వాళ్ళకి ఏదైతే కనీస వేతనం ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఉంది. 3,000 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తూ ఉన్నారు. అది కూడా ప్రతి నెల ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవాళ ఒక నెల 1,000, ఒక నెల 2,000, ఏ నెల ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోయినా సరే వీళ్ళు వేతనాలు పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు 10,000 రూపాయలు వేతనం ఇస్తానని అధికారంలోకి వస్తానని హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మరి సీతానగరం మండలం వంగలపూడి గ్రామం అండి. 20 సంవత్సరాల నుంచి పైగానే మేము మిడ్డీ మీల్ వర్క్గా పనిచేస్తున్నామండి. మాకు 3,000 జీతం ఇస్తున్నారండి. అదైనా మళ్ళీ సగం తగ్గొస్తున్నారండి. ఏప్రిల్ నెలకి, జూన్ నెలకి కూడా పూర్తిగా 3,000 వేయట్లేదండి. తర్వాత ఏమో మన జగన్మోహన్ గారు మేము అధికారంలోకి వచ్చాక మీకు వేతనాలు పెంచుతామని చెప్పారు. దాని విషయం వల్ల ఇప్పుడు దాకా దాన్ని అసలు ఆయన పట్టించుకుని దాని గురించి ప్రస్తావించిందే లేదు. ఏపీ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ అయితే మేము 23 సంవత్సరాల నుంచి గత పనిచేస్తున్నామండి. పనిచేసినా సరే కనీస వేతనం అన్నది లేదు. 7 సంవత్సరాలు కనీసం ₹1 కూడా ఇవ్వకోకుండా 7 సంవత్సరాలు నిశ్చితార్థంగా చేసేవాళ్ళు. చేసిన తర్వాత ₹1,000 పెంచారు. ₹1,000 మళ్ళీ 5-6 సంవత్సరాలు అయిన తర్వాత 3,000 పెంచారు. ఆ పెంచిన జీతం కూడా కనీసం ఆ 1,000 వేస్తున్నారో 2,000 వేస్తున్నారో అసలు ఎలా వేస్తున్నారో కూడా తెలియట్లేదండి. రాజమండ్రి నగరంలో ఎవరెంత అభివృద్ధి చేశారో బహిరంగంగా ప్రజల ఎదుటే తేల్చుకునేందుకు టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ సిద్ధమైతే మేము సిద్ధమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్కెళ్ల బాబురావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంకె సురేష్ సవాల్ విసిరారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వాసు తల్లి మేయర్గా, తండ్రి ఎమ్మెల్సీగా, వాసు సతీమణి ప్రస్తుతం ఎమ్మెల్యేగా సుమారు 16 సంవత్సరాలు రాజమండ్రిలో పదవులు అనుభవించి నగరానికి, ప్రజా సంక్షేమానికి ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం మైదానంలో ఒకప్పుడు అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉండేదని, దానికి అడ్డుకట్ట వేసి ఆ స్థలానికి ఉన్న పవిత్రతను కాపాడేందుకు ఎంపీ భరత్ కృషి చేస్తే దానికి కూడా అవినీతి మచ్చ అంటగడతారా అని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం మైదానం అభివృద్ధికి అంచనా 5 కోట్లు అయితే 3.5 కోట్లకు వచ్చిన టెండర్కు ఓకే చేసి అధికారులు పనులు ప్రారంభించారన్నారు. శాంక్షన్ చేసేది ఆర్ఎంసీ అధికారులని, అటువంటప్పుడు ఎంపీ భరత్ అభివృద్ధి ముసుగులో అవినీతి చేసేస్తున్నారని ఆరోపణలేంటని ప్రశ్నించారు. ఎండీ ఖాన్ బాబు, మైనారిటీ సెల్ అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జి ఎండీ గౌస్, ముత్యాల వీర అప్పారావు, గారా చంటి, కొమ్మోజు దుర్గారావు, రేగుళ్ల నాని, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఏ వ్యక్తికి కూడా, ఏ రాజకీయ నాయకుడికి కూడా చెక్ పవర్ ఉండదు. చెక్ పవర్ ఉండేది ఆఫీసర్లకి, డిపార్ట్మెంట్కి. ఆ డిపార్ట్మెంట్ని ఎత్తి చూపెట్టాల్సిన బాధ్యత మీపై ఎంత ఉందో, అధికార పార్టీకి ఎంత ఉందో మీపై కూడా అంతే ఉంటుంది. అడగండి, తప్పేం లేదు. అంతేగాని ఏదో నోటుకొచ్చింది మాట్లాడి రాజకీయ నాయకుల స్థాయిని దిగదార్చొద్దని చెప్పేసి మనం చేసుకుంటూ ఉన్నాను. ఎందువల్లంటే ఇది ఎస్టిమేషను 5 కోట్లు అంట. అది 3.5 కోట్లకి వర్క్ ఇవ్వడం జరిగింది. టెండర్ పిలిస్తే 3.5 కోట్లది 5 కోట్లు అవినీతి జరిగిందనే దాని మీద మాట్లాడటం సరైనది కాదు. రెండోది ఏంటి అంటే, ఏ రాజకీయ నాయకుడైనా సరే నిలదీయాల్సింది డిపార్ట్మెంట్ని తప్ప రాజకీయ నాయకులను తిట్టుకొని రాజకీయ నాయకుల మటుకు దిగజార్చొద్దని మటుకు మనం చేసుకుంటూ ఉన్నాను. ఈవేళ మీరు అందరికీ తెలుసు, చూస్తున్నారు కదా. అక్కడ సుమారుగా మీ కుటుంబ పాలన చూసుకుంటే 16 సంవత్సరాలుగా రాజమండ్రిలో చక్రం తిప్పుతున్న కుటుంబం ఇది. అది వాస్తవం, అందరికీ తెలిసిందే. ఈరోజు భర్త గారు చేస్తున్న అభివృద్ధి మీద మీ విమర్శలు చేస్తున్నారు కదా. నేను మిమ్మల్ని ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మీ అమ్మగారు చేసిన 5 సంవత్సరాల పాలనలో, మీ నాన్నగారు చేసిన 6 సంవత్సరాల ఎమ్మెల్సీ పాలనలో, మీ సతీమణి గారు ఇప్పుడు చేస్తున్న 5 సంవత్సరాల ఎమ్మెల్యే పదవిలో కూడా చరిత్రలో రాజమండ్రికి ఒక గిఫ్ట్గా
చారిత్రాత్మకమైన కట్టడం కానీ ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసే విషయంలో కానీ ఏవైనా ఏర్పాటు చేశారా అనడానికి మీరు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఓకే, మీ మాట తీసుకుందాం, మా మాట తీసుకుందాం, కానీ ప్రజా తీర్పు కావాలి. ఎగ్జిట్ పోల్ పెట్టుకుందాం. మీ అకౌంట్లో పెట్టినా సరే, ఫేస్బుక్లో మా అకౌంట్లో పెట్టినా సరే, రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎంటీ థియేటర్ కావాలా వద్దా? ప్రజలకు భరత్ గారి ఫోటో పెడతాం, మీ ఫోటో పెడతాం. కావాలన్న వాళ్ళకి భరత్ గారు లైక్ చేయమన్నాం, వద్దన్న వాళ్ళకి వాసు గారు లైక్ చేయమని పెడతాం. దానికి మీరు సిద్ధమా? సంస్కృతి సాంప్రదాయాలు సంస్కారాలు గిరిజన వారసత్వ సంపదని వాటిని వారి నుంచి నేర్చుకోవాలని ఆరోగ్య జీవనం ఆదివాసీల సొంతమని నన్నయ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సుధాకర్ అన్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో గిరిజన సాంస్కృతిక మహోత్సవం ఘనంగా జరిగింది. ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో టీఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లి భాస్కర్ అధ్యక్షతన జరిగిన గిరిజన సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ సీజీసీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కళలతోనే సమాజ వికాసం ఉంటుందని, అందుకే తనను చిన్నతనం నుంచే కళలంటే ఇష్టమన్నారు. టీఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కె అకులప్ప నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప, రాష్ట్ర కార్యదర్శి విష్ణు నాయక్ మాట్లాడుతూ నేటికి గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారని, గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలు భారతదేశానికి పట్టుకొమ్మలని, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉందన్నారు. విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ నిర్మల, టీఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ నాయక్, టీఎస్ఎఫ్ నాయకులు దొర రాజకుమార్ రెడ్డి, భగవాన్, వెస్లీ, రఘు, రామరాజు, వెంకటేష్, వెంకటేశ్వర్లు నాయక్, రఘునాథ్ నాయక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అర్బన్ జిల్లాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని, వారి సేవా గుణాన్ని తానేటి వనిత కొనియాడారు. అన్ని దానాలలో వారు ముందుంటారని అభినందించారు. అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లక్కీ డ్రిప్ ద్వారా డ్రా తీసి విజేతలకు బహుమతులు అందించారు. తాను ఆర్యవైశ్యుల ఇంటి బిడ్డనని తెలిపారు. కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గంలోని ప్రతి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గోపాలపురం నియోజకవర్గానికి చెందిన వెలగా శ్రీరామ్మూర్తి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షునిగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యుల ఇష్టదైవం కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఏ కార్యక్రమం జరిగినా, ఏ చిన్నది వారి ఇంట్లో జరిగినా దానికి నేను అటెండ్ అవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. అసలు అంతలా అంటే వారి ఆడబిడ్డగానే నన్ను పిలుస్తారు, అలానే గౌరవిస్తారు. నిజంగా ఈ రోజున వారితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అది ఎలా చెప్పాలి అంటే మాటలైతే కష్టం కాదండి. ఈ రోజున నాకు తెలిసినంత వరకు నేను ఎరిగిన ఆర్య వయసులందరూ కూడా చాలా సౌమ్యంగా ఉంటారు. వారు మంచి మనస్తత్వంతో వారి పని ఏదో వారి పని మాత్రమే చూసుకుంటారు తప్ప ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించే మనస్తత్వం వారికి ఉండదు. సో వారు అంత కష్టపడి పనిచేస్తూ ఈ రోజున సమాజంలో ముఖ్యంగా మన ఆర్యవైశ్య సంఘంలో ఎవరికైతే పేదరికంతో బాధపడుతూ వారు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే, వాళ్ళ పిల్లలు చదువుల విషయంలో కానివ్వండి, వారికి మ్యారేజ్ చేయవలసిన సందర్భాలు వచ్చినప్పుడు ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారంటే అలాంటి సందర్భాలలో నిజంగా వారంతా కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వారందరికీ హెల్ప్ చేయడం అనేది నేను స్వయంగా చూస్తున్నాను. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన షేక్ నిజాం రాష్ట్ర పచ్చుదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయనకు స్టేట్ డైరెక్టర్ పదవి లభించడం పట్ల చందన నాగేశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలందరూ కష్టపడి పనిచేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ ఎండి ఇబాదుల్లా ఖురేషి, రూరల్ మైనారిటీ సెల్ అధ్యక్షులు మహబూబ్, ఉపాధ్యక్షులు ఇబ్రహీం బాషా, రాజమండ్రి రూరల్ మైనారిటీ సెల్ సీనియర్ నాయకులు హమీద్ బాయ్, ఇనాముల్లాబాయ్, నజీర్ బాయ్, రామారెడ్డి, వైఎస్ఆర్సీపీ రూరల్ మైనారిటీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర పాలకులు దేశంలో దళిత, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేక విధానాలు చేస్తున్నారని, ఇటువంటి నేపథ్యంలో పేద ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు, దళిత సంఘాలు లాల్ నీల్ ఏకమై పోరాడినప్పుడే దళిత హక్కులు పరిరక్షించబడతాయని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. స్థానిక కోర్టు ఆవరణలో దళిత హక్కుల పోరాట సమితి DHPS రాష్ట్ర డైరీని సుబ్బారావుతో పాటు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు GVVB రాజు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి కవి హనుమంతరావు, న్యాయవాదుల శాఖ సురేష్, K సోమశేఖర్, N లక్ష్మణరావు, ముప్పాళ్ల విశాల్ స్ఫూర్తి, CPI నగర కార్యదర్శి V కొండలరావు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సామాజిక వివక్షలు రూపుమాపేందుకు సాగుతున్న ఉద్యమాలకు ఉద్యమ కరదీపికగా ఈ డైరీ ఉపయోగపడుతుందన్నారు. వివిధ రకాల చట్టాలు, పరిపాలన విధానాల వివరాలతో ఈ డైరీ ఉందని, ఇది దళిత ఉద్యమకారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. దేశంలో అన్ని వర్గాల వారు కలిసి మెలిసి ఉంటేనే దేశం అభివృద్ధి వైపు దూసుకు వెళుతుందని, సమాజంలో తారతమ్యాలు ఉంటే దేశం వెనక్కి వెళుతుందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేసిన అభివృద్ధిని చూసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. 1వ డివిజన్లో MP భరత్, మార్గాని భరత్రామ్ పర్యటన. 8-9 తేదీల్లో వైఎస్ షర్మిలారెడ్డి బస్సు యాత్ర. PCC వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ వెల్లడి. అభివృద్ధి ముసుగులో MP భరత్ వ్యాపారం. రాష్ట్ర TDP కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. వైఎస్ఆర్సీపీ MP అభ్యర్థి గూడూరుకి అభినందనల వెల్లువ. పూల వర్షం కురిపించిన ఆర్ఎస్పేట గ్రామస్తులు. కార్మికులకు 10,000 వేతనం ఇవ్వాలి. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే C న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.